హలో మా ఈరోజు నేను బంగాళదుంప కుర్మా నా స్టైల్లో నేను చేస్తున్నాను. అది ఎలాగో చూపిస్తాను రండి. ముందుగా ఎండు కొబ్బరిని తీసుకొని అందులో కొద్దిగా గసగసాలు, జీడిపప్పు, పట్టా లవంగా అవన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇలా వస్తుందండి. తర్వాత ఒక మందపాటి బాండలిలో కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 ఉల్లిపాయలు చిన్నవి తీసుకున్నానండి. అవన్నీ నిలువుగా కోసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా తిప్పుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఇలా ఈ కలర్లో వచ్చేస్తుంది తొందరగా మగ్గడానికి. తర్వాత నేను 3 టమాటాలు తీసుకున్నాను. అవన్నీ ఇలా కోసుకొని అందులో వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా మగ్గాలి నూనెలో. బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయేదాకా అందులో బాగా కలుపుకోవాలండి. బాగా మెత్తపడాలి టమాటా మొత్తం. ఇలా వస్తుంది. అప్పుడు కొంచెం ఒక 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకునే పని అయితే అది మీ ఆప్షనల్ అండి. నేనైతే ఇలా వేసుకున్నాను. ఈ కలర్ వస్తుందండి కూర. మొత్తం నూనె పైకి రావాలి. మనం ముందుగా కొట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. ఈ కొబ్బరి పేస్ట్ని బాగా వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కూర మాడిపోతుంది. ఇలా బాగా దగ్గరికి రావాలి. అప్పుడు నేనైతే 4 పెద్ద బంగాళదుంప తీసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలు కుర్మా కదండి, అందుకని ఇలా కోసి అందులో వేసుకోవాలి. ఇలా కూర దగ్గరికి రావాలండి. కొంచెం వాటర్ పోసుకున్నాను. కాసేపు అయిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ ఉంటుందండి కూర. ఎందుకంటే బంగాళదుంప బాగా మెత్తబడాలండి, ఉడకదు. కుర్మా కదండి, కొంచెం దగ్గరికి రావాలి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. బంగాళదుంప కూర నేను ఇలా చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.